ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వేడుకలు ముగిశాయి. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కుంచాల కోటేశ్వరమ్మ అధ్యక్షతన ఎన్జీఓ అసోసియేషన్ భవనం నందు జరిగిన సభలో సీనియర్ సివిల్ న్యాయాధికారి షేక్ ఇబ్రహీం షరీఫ్, పోలీసు ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ జిఆర్ రాధిక పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మహిళలకు ఉచితంగా న్యాయం, సహాయం అందిస్తున్నామని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని న్యాయాధికారి ఇబ్రహీం షరీఫ్ కోరారు. మహిళలు అన్ని రంగాలలో విజయం సాధించి ముందుకు నడవాలని పీటీసీ ప్రిన్సిపల్ రాధిక ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్ బాబు, ఆర్సీహెచ్ కృష్ణారెడ్డి, ఒంగోలు యూనిట్ అధ్యక్షులు కొత్తపల్లి మల్లేష్, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ మాధవి, పి రాజ్యలక్ష్మి, శివకుమార్, జ్యోతి, సుప్రియ, ముగ్ధం, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మనం ఒకసారి చర్చ చేసుకుంటే మనం ఏం సాధించుకోవాలి? ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అనేది మన సమస్యల సాధన కోసం ఉండే ఒక వేదిక. ఈ వేదికలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం ద్వారా మనం మన సమస్యల సాధన చేసుకోవచ్చు. ఎట్లా అంటే మీకు అందరికీ తెలుసు, ఇటీవల మనం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ద్వారా ఒక పెద్ద రాయితీ సంపాదించాం. ప్రధానంగా మహిళలకి ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ ఉందో ఆ చైల్డ్ కేర్ లీవ్ ఇంతకు ముందు పిల్లలకి 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మాత్రమే ఆ 150 రోజులు వాడుకోవాలనేటువంటి దాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆ నిబంధనలను సడలించి బిడ్డలకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేంత వరకైనా సరే వాడుకునే విధంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సాధించింది. ఇది ఎట్లా సాధ్యమైంది? మీ సమస్యల నాయకత్వానికి ఎట్లా తెలుస్తాయి? మనందరం కూడా ఇట్లాంటి వేదిక దగ్గరకు వచ్చినప్పుడే, మన సమస్యలు చెప్తున్నప్పుడే మహిళా సాధికారిత లేక ఇంకో సాధికారిత అనేది జరుగుతూ ఉంటాయి. అయితే మన ఉద్యోగంలో పనిచేసేటప్పుడు మనకుండేటువంటి సమస్యల్ని మనం పరిష్కారం చేసుకునేటువంటి ఏకైక శక్తి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్. ఇక్కడికి వచ్చి ఈ విధంగా మన సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవచ్చు. మీ అందరికీ ఇంకొక రాయితీ కూడా మనం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ద్వారా మహిళలు సాధించుకున్నాం. ఇంతకుముందు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎవరైతే మహిళా టీచర్లకి మనకంటే కూడా 5 రోజులు అదనంగా క్యాన్సిల్ చేస్తుంది. మన రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండే కాదు. అది కూడా మన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకత్వం ద్వారానే మనం అదనంగా 5 రోజులు మనం క్యాన్సిల్ ఏదైతే మనకు మహిళలకు ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందుల కోసం అని చెప్పి పురుషుల కంటే కూడా 5 రోజులు అదనంగా మనం మరి క్యాన్సిల్ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సమస్యను పరిష్కారం చేసేటువంటి వేదిక ఇది మీ వెనక ఉందనే భరోసా ఇవ్వడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడితే ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం. సోదరుల తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, అది ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తాలూకా కానీ జిల్లా నాయకత్వం మీ వెనక ఉండి మీకు భరోసా ఇస్తుందని చెప్పేసి మరొకసారి అందరూ తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ సంతోషం. కాంగ్రెస్ మనం ముఖ్య అతిథికి గౌరవం ఇవ్వాలన్నా, సమయం ఇవ్వాలన్నా మన స్పీచ్ తగ్గించుకొని మనం రోజు నిరంతరం మన సమస్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేను కూడా 1-2 నిమిషాలు మాత్రమే మాట్లాడి ముఖ్య వ్యక్తులకి టైం ఇవ్వాలి. ఇక్కడ 2 అంశాలు, నిన్న మొన్న జరిగిన ఆటలు కానీ పాటలు కానీ అన్నింటిలో చాలా చక్కగా మాట్లాడి, నిన్న మనం నిర్వహించిన కార్యక్రమం ఏదైతే లాస్ట్ ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ ఒకసారి చేశారు. ఒక్కసారి తిరిగి చూడండి. మనం ఒక టీవీ ఇచ్చాం. ఏం ఇచ్చామంటే ఉద్యోగంలో మహిళలకు ఎదురవుతున్న సవాళ్ళ మీద మాట్లాడని చెప్పాడు. మాట్లాడిన 20 మంది తప్పితే ఇంకా ఎవరితో కనుక్కున్నారు. అయితే చాలా మంది అంటారు మహిళలకి చేదోడగా కానీ అనుకునే పురుషులు అంటాం. నిజం, పురుషుడానికి మహిళ ఉండలేదు నాకు తెలియదు. కానీ మేము 30 మంది ఉన్నాం, 20 మంది ఉన్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మహిళ అన్ని రంగాల్లో ఇది జరిగింది. మొన్న జరిగిన
ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళ విజయం సాధించింది. అంత సింధూరులో విజయం సాధించిన రోజుల్లో కూడా మనం ప్రత్యేకమైన సభ ఇప్పించిన మనం ఎవరి కోసం ఏం చేయాలి? మహిళల కోసం. జడ్జి గారు ఉన్నారు, జడ్జికి సపోర్ట్ జడ్జి ఉన్నారు, కానీ ఇది చెక్ చేసుకోవాలి. మనం ఎదగాలి, ఖచ్చితంగా ఎదగాలి. ఎదుగుతున్నాం, ఎదగాలి. ఇంకా ఎదిగాలని ఎగిరిపోకూడదు, అక్కడే ఉండాలి. మన మహిళలు మొత్తం మాట్లాడాలని ఎంకరేజ్ చేయాలి. ఇందాక అమ్మాయి చక్కగా మాట్లాడి చాలా పరిస్థితుల్లో మహిళలకు మహిళే స్థితిలో చెప్పడం ఎటువంటి సంతోషమే లేదని నా అభిప్రాయం. మిమ్మల్ని ఎవరు వేరే చెప్పాలని అనుకుంటున్నాను. మహిళలకు మహిళే ఎప్పుడైతే మహిళ తప్పు చేసినప్పుడు లేదు కరెక్ట్ చేసామని చెప్పే రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుక జరుపుకునే పరిస్థితి ఉండదు. ఆడాలి, పాడాలి, అన్నీ చేయాలి, అన్నీ మనమే చేయాలి. దాని కట్టుబాటు తీసేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మనం పాంప్లెట్ ఇస్తాం, ఆ మేడం ఎవరో కూడా తెలియదు. మన పాంప్లెట్ చూసి నేను కూడా కాన్స్టిట్యూషన్ కాంపిటీషన్ పాల్గొంటాను, మన ఎంప్లాయ్ గారు చాలా సంతోషం దాన్ని ఆహ్వానించాను. అదే ఇక్కడ మనకి రెసిస్టర్ డాక్టర్ ఉన్నారు, లేదు నేను కూడా పాడతాను వచ్చాను. మరి మనం పాడనే విధంగా పాడుతున్నాం, చెక్ చేస్తాం. మీరందరూ ఈసారి ఈవెంట్ జరగాలన్నా, ఈసారి జరగాలన్నా లాస్ట్ టైం ఇదే మాట చెప్పారు. మీరందరూ కూడా ఘనంగా సుమారు మనం మీకోసం 2-3 లక్షలు ఖర్చు పెడతాం. ఎందుకు ఖర్చు పెడుతున్నాం? మీరు అలసిపోతారు, ఇంట్లో అలసిపోతున్నారు, ఉద్యోగాలు అలసిపోతున్నారు, ప్రయాణాలు అలసిపోతున్నారు, అన్ని చోట్ల అలసిపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళా మనకి 2 నుంచి 6 గంటలు ఆడుకోవడానికి గవర్నమెంట్ సమయాన్ని కూడా నిర్మిస్తుంది. ముఖ్యంగా మహిళల గురించి అందరూ వక్తలు మాట్లాడారు. ముఖ్యంగా మన శరబాబు గారు, అంతకుముందు కృష్ణారెడ్డి గారు అందరూ కూడా చక్కగా మాట్లాడారు. మన మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్త్రీ చాలా శక్తివంతురాలు. మేబీ శారీరకంగా మగవారి కన్నా అంత శక్తివంతురాలు కాదు, కానీ మానసికంగా మాత్రం ఆమె మించిన వారు లేరు. ముఖ్యంగా మన పురాణ ఇతిహాసాల్లో కూడా స్త్రీకి చాలా విలువ ఉంది. మనం చూసి ఎక్కడ నారీస్తూ పూజ్యంతే ధనంతే చక్రదేవత అన్న సూక్తి మీరు అందరూ విని ఉంటారు. స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడతారో, ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా విలుసులుతారు, ఆశీర్వదిస్తారు అని ఒక మాట. సో అది 100% నిజం. ఏ సమాజంలో అయితే స్త్రీలు గౌరవింపబడతారో ఆ దేశం పరిడవిల్లుతుంది. ఎక్కడైతే మహిళలు అణచివేతకు గురవుతారో, బాధలకు గురవుతారో ఆ దేశం సుభిక్షంగా ఉండజాలదు. ఆ సమాజం పురాణిక కాలంలో కూడా ఉంది. కాకపోతే కాలానుగుణంగా కొన్ని వచ్చిన వార్తల ద్వారా మహిళల పట్ల ఇప్పటికీ అన్యాయాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంతో మంది రిఫార్మర్స్ కూడా వచ్చారు. అలాంటివి ఒక్కొక్కటి కూడా మాయమవుతున్నాయి. ముఖ్యంగా మనకి చట్టాలు కూడా ఎన్నో చేస్తూ స్త్రీకి అండగా ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పటికీ కూడా కానీ కొన్ని కేసెస్లో ముఖ్యంగా మనకి గృహహింస అనేది కూడా చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ అటువంటివి రిపోర్ట్ చేయరు. సమాజం తప్పు లేకుండా కూడా తప్పుగా చూస్తుందన్న విధానం, అటువంటి ఆలోచన విధానంతో చాలా మంది రిపోర్ట్ చేయరు. వంటి మీదనే భరిస్తారు. అలా కొంతకాలం ముందే కాలంగా భర్తలు మార్పు వస్తుంది అంటే తగ్గిపోయిన అసత్యమే చాలా మహిళల్లో కనబడుతుంది. అంటే స్త్రీకి ఉన్న సహనం మరి ఎవరికి ఉండదండి. చాలా వరకు ఇంటిని కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, అలా దేశం కూడా చాలా బాగుండడానికి తను ఎంతో శ్రమపడుతుంది. ముఖ్యంగా మహిళలందరూ మీరు గమనిస్తూ ఉంటారు, మల్టీ టాస్కింగ్. ఒక ఇంట్లో ఒక స్త్రీ భర్తని కోల్పోతే కూడా ఆ కుటుంబాన్ని ఆ బాధ నుంచి బయటకు వస్తుంది. ఎన్నో పనులు చేస్తూ పిల్లల్ని ఎటువంటి లోటు లేకుండా తను తీర్చిదిద్దగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు అందించారు. ఏకకాలంలోనే ఎన్నో టాస్క్లు చేయగలిగే శక్తి సామర్థ్యాలు భగవంతుడు అందించారు. సో మహిళల్లో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం. ఎన్నెన్నో ఆకృత్యాలు, ఘోరాలు జరుగుతున్నప్పటికీ కూడా మహిళ అనేది పురుషుడు లేడు. బోత్ ఆర్ కాంప్లిమెంటరీ అండి. అంటే ఇందులో మహిళల్ని ప్రొజెక్ట్ చేయాలి, నేను మహిళలు కాబట్టి మహిళలు గొప్పవారు చెప్పడం ఉద్దేశం కాదు. కానీ మహిళలు, పురుషుడు ఇద్దరు కూడా సమానంగా ఆ భావం అనేది ముందు నుంచే ఇంట్లో నుంచే రావాలి. తల్లిదండ్రులు కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఎటువంటి వివక్షకి గురి చేయకుండా ఇద్దరిని సమానంగా చూసి అది ఇంటి నుంచే మొదలవ్వాలి. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే
ఒకరోజు ఏంటి మహిళా దినోత్సవం ప్రతిరోజు మాదే అని నేను నమ్ముతాను. ఒకరోజు మహిళా దినోత్సవం అని చెప్పి మీటింగులు పెట్టేసి మాట్లాడుకొని ఏదో ఆటలు లేకపోతే ఇంకేదో పోటీలు పెట్టేసుకునేసి ప్రైజులు తెచ్చామనేసి సంబరంతో ఇంటికి వెళ్ళిపోతే సమస్యలు తీరిపోవు. కానీ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని మనకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి వాటి గురించి చర్చించుకోవడానికి ఒక వేదిక అవసరం. కాబట్టి దానికోసం అలాంటి సమస్యలను సాల్వ్ చేసుకునే దిశగా కావాల్సిన ప్లాట్ఫామ్గా ఈ మహిళా దినోత్సవాన్ని ఎంచుకోవడానికి నేను కూడా సపోర్ట్ చేస్తాను. అందుకే ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను. ఇందాక వక్తలు మాట్లాడుతూ ఇంట్లో వంటింటికి ఉండేలాగా ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నారు. ఒక్కసారి అనిపిస్తుంది నిజంగా వాళ్ళే హ్యాపీగా ఉన్నారనిపిస్తుంది. ఇంట్లో కష్టపడతారు కాదని నేను అనను, కానీ వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళలాగా కష్టపడుతూ బయటికి వచ్చి ఉద్యోగం కూడా చేస్తూ మళ్ళీ ఇంటి పనులు చూసుకుంటూ మీరు చెప్పండి, ఆర్థికంగా డబ్బులు సంపాదిస్తున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఒకటి పక్కన పెడితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, మనం హ్యాపీగా ఉన్నారా? పోనీ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి జీతం మీద హక్కు అంతా మనదేనా అంటే ఏటీఎం కార్డు భర్త చేతిలోనే ఉంటుంది. చాలా మంది ఆర్థికంగా నిర్ణయాధికారం ఇంట్లో ఏదైనా ముఖ్యమైనటువంటి ఒక వస్తువు కొనాలన్నా, ఒక కారు కొనాలన్నా, ఇల్లు ఎక్కడ తీసుకోవాలన్నా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే దాంట్లో నిర్ణయాధికారం పై మాట భర్తదే అవుతుంది. పేరుకేమో ఇంటికి మహారాణిలో మా భార్యనే ఏమంటారు, బాస్, ఇంటికి బాస్ అనేసి మాటలు చెప్తారు. ఆ మాటలకి ఆడవాళ్ళు పడిపోతారు తప్ప నిజంగా పెద్దలంతా మొబైల్ అంటున్నారని ఇక్కడ ఉన్నటువంటి నేను ఎంప్లాయీస్ ఏమనుకోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 29 జిల్లాల్లో ఈ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కి ఒక మహిళ అయినా ప్రెసిడెంట్ గా ఉందా? ఏదో ఆడవాళ్ళని ఆడవాళ్ళని పైకి తీసుకురావడానికి వాళ్ళని సపోర్ట్ చేసి పుష్ చేయడానికి అన్నట్టు ఒక మహిళా విభాగం పెట్టారు. ఏం మగ విభాగం లేదు, మగవాళ్ళకి ఒక విభాగం అవసరం లేదు, కానీ ఆడవాళ్ళకి ఒక విభాగం ఉండాలి. ఎందుకు అవసరమా? నిజంగా సాధికారత అంటే సపరేట్ వింగ్ అవసరం లేదండి. ఈ పొజిషన్స్ లో ఫ్యూచర్ ఒక రోజు రావాలి, ఇక్కడ ఉన్న అందరూ కూడా మహిళలు కూర్చున్న రోజున అది నిజమైన మీ సీట్లకి ఏదైనా ఎదురు పెట్టిస్తున్నాను అనుకోవద్దండి. ఇక ఆడవాళ్ళ యొక్క సమస్యల గురించి వస్తే ఇందాక సోదరి మాట్లాడినట్టు నిజంగానే వర్క్ ప్లేస్ లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైకి చెప్పుకునేవి కొన్ని, చెప్పని కొన్ని. మీ అందరికీ తెలిసే ఎప్పుడు తెలుస్తుంది అది ఒక సమస్య మరి తీవ్రమై భరించలేనప్పుడు, కంప్లైంట్ చేసినప్పుడు. అది పోస్ట్ కమిటీలో ఉన్న ఇంటర్నల్ కమిటీ. మీ అందరికీ తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి చట్టం ఉంది. దాంట్లో భాగంగా ప్రతి దగ్గర కూడా మహిళా ఉద్యోగస్తుల దగ్గర ఒక ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాలి. అక్కడ వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవాలి. సో అలా ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. లేదు బయట మహిళలు అంటే నేను ఉద్యోగం చేసే మహిళల గురించి చెప్పట్లేదు, ఆడవాళ్ళ పట్ల ఏదైనా నేరం జరిగినప్పుడు వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్గా మారిస్తే అప్పుడు మనకి జర్నలిస్టు సోదరుల ద్వారా మాత్రమే అది బయట తెలుస్తుంది. కానీ రిపోర్ట్ చేయబడని నేరాలు ఎన్నో ఉన్నాయి, రిపోర్ట్ చేయబడని హింసలు ఎన్నో ఉన్నాయి. సర్వే చేసిన ప్రకారం ప్రపంచం మొత్తం మీద ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ శారీరకంగా కానీ లేకపోతే లైంగికంగా కానీ హింసకు గురవుతుంది. ప్రతి 3లో ఒక మహిళ. పైకి చెప్పుకునే వాళ్ళు కొందరు, చెప్పకుండా లోపల భరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్తూ మనం సంపాదించినటువంటి మన ఉద్యోగం, ఇక్కడ ఉన్న అందరూ ఉద్యోగస్తులే, మన ఉద్యోగం, మన జీతము మనం బంగారు కొనుక్కోవడానికో, మనం కొత్త చీరలు కొనుక్కోవడానికో, లేకపోతే మన ఇంట్లో ఇంకొక అంతస్తు లేవడానికో కాకుండా మన ఉద్యోగం ద్వారా మనం సంపాదించినటువంటి ఆ అధికారం అనేది
ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే కన్నీళ్ళలో ఉన్నారో ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఇందాక మేడం అన్నట్లు కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు బాగున్నాయి కదా, కమ్యూనికేషన్ స్కిల్స్తో వాటి ఇంట్యూషన్ కూడా మనకు బాగుంది. చెప్పకుండా అక్కడ ఏం జరుగుతుందో గ్రహించేటువంటి ఆ మానసిక శక్తి మనందరికీ ఉంది. ఒక మహిళను చూసి ఒక రూమ్లో ఎంటర్ అయితేనే, లేకపోతే ఒక మహిళ యొక్క బిహేవియర్ చూసి ఆమె సమస్యలో ఉందా, ఆమె సంతోషంలో ఉందా మనకు అనుకోగలం. సో మనతో పాటు ఉన్నటువంటి మహిళల యొక్క సమస్యలను గుర్తిద్దాం. ఆడవాళ్ళే శత్రువు అనేసి ఇందాక సార్ అన్నారు. అలా శత్రువులను తయారయ్యేటువంటి వాతావరణం క్రియేట్ చేసింది మాత్రం మగవాళ్ళని నేను అంటాను. ఆమె అందంగా ఉంది కాబట్టి ఆమెను పిలిచి పదే ఆమెకు గుర్తింపు ఇస్తే బాస్ అలా చేస్తుంటే ఆమె ఖచ్చితంగా మన మీద తెలిసి జరుగుతుంది. అలాంటి అవకాశాలు కల్పించిందని ఆమె కుళ్ళుకునేట్ల పరిస్థితి కల్పించింది మగవాడే. ఇక్కడ ఆడవాళ్ళు శత్రువులు కాదండి. ఎట్లయితే ఫ్రెటర్నిటీ అంటారు, బ్రదర్హుడ్ అంటారు, అలాగే సిస్టర్హుడ్ అనేది కూడా ఉంది. సోరోరిటీ అంటారు, సోదరమణి భావం. రక్త సంబంధంతో సోదరిమణులు కావాల్సిన పని లేదు. ఏ స్త్రీ అయినా ఇంకొక స్త్రీ తన చెల్లెల్లాగా, తన కూతురిలాగా భావించి ఆమెకు సపోర్ట్గా ఉన్నప్పుడు ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి సమస్యల గురించి చర్చించుకోవాల్సిన పని లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, కుల మత ప్రాంత భేదాలు ఏమీ లేకుండా, అంతస్తు నా అంతస్తు ఎక్కువ నీ అంతస్తు ఎక్కువ ఇలాంటి ఏ భేదభావం లేకుండా ఒక స్త్రీకి ఇంకొక స్త్రీ సపోర్ట్ చేసుకోవడం అలా ఉండాలి తప్ప ఒక ఆమెను చూసి ఆమె నిజంగా అన్నట్టుగా మనకు అనవసరం. ఆమె నిజంగా చెడ్డ పనులు చేసినా సరే మనమే ఆడవాళ్ళు ఇంకొకరి గురించి చాడీ చెప్పుకోవడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఇది తప్పే. వీలైతే సపోర్ట్ చేయండి. ఆమె ఆ పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తెలిసి ఎవరు తప్పటడుగు వేయాలనుకోరు. ఒకవేళ ఎవరైనా అలా తప్పటడుగు వేసినా నిజంగానే ఆమెకి ఇంకేదో ఇల్లు అక్కడే ఉన్నా, ఇంకెవరికో రెండో భార్యగా పోయినా, ఇలాంటివన్నీ ఆమె వ్యక్తిగత విషయాలు. అందులో ఎదురయ్యేటువంటి వేదన, అందులో ఎదురయ్యేటువంటి పోరాటం ఆమెది. మీరు చేతనైతే సహాయం చేయండి, సహాయం చేయలేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని వెనక నుంచి ఆమె మీద మాట్లాడడం, చాడీలు చెప్పడం, ఆమెకు ఇబ్బంది కలిగించేటట్టు వర్క్ ప్లేస్లో ఆమె పని చెయ్యలేని పరిస్థితిని మాత్రం దయచేసి తెలియదు. పురివిప్పినప్పుడు వాటి పింఛాలకు నాట్యం చేస్తున్నప్పుడు ఒక సెకండ్కి 25 to 26 టైమ్స్ పింఛం ఆడిస్తూ ఉంటాడు. అలానే సగటు మహిళలకు ఉన్న సహజ లక్షణం ఏంటి అని అంటే మల్టీ టాస్క్. తామర పువ్వు మన జాతీయ పుష్పం, దాని మీద మట్టి పడినా మంచినీళ్ళు పడినా దాని మీద ఉంచుకోకుండా కిందకి జార విడిస్తారు. అలానే సమాజంలో ఎన్నో అవాండాలు, ఎన్నో నిందలు ఉన్నా సరే మహిళ అలా తుడుచుకొని అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకెళ్తుంది. అది మహిళకు ఉన్న సహజ లక్షణం.